ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా మంది ఏపీ ఆస్పిరెంట్స్ టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, అవునా? సో వాళ్ళకి అసలు ఏ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయని డైలమా అని చాలా మందికి ఉంటుంది. సో మీ అందరి డౌట్స్ క్లారిఫై చేయడం కోసం మనం డైరెక్ట్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఈ రోజు మనం ఈ సెషన్లో క్లియర్గా చూడండి. 27th Feb 2024 సో మనకి లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామ్ నుంచి సో మనకి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి మార్నింగ్ షిఫ్ట్లో అనేది సో క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో సెషన్ మధ్యలో ఎవరు ఏం చేయకుండా లాస్ట్ వరకు కూడా సో వీడియో అనేది చూడండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో లెట్ us మూవ్ టు ది ఫస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ క్లియర్గా చూడండి. సో ఇన్ ఏ గేమ్ Avinash won 5 marbles from each of his 6 friends. How many marbles did Avinash? క్లియర్గా చూడండి, Avinash won. ఓకే, సో చూడండి మొత్తం ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? 6 ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అవునా? సో క్లియర్గా చూడండి క్వశ్చన్ ఎలా చేయాలి అంటే టోటల్ ఎంతమంది ఉన్నారు? 6 ఫ్రెండ్స్ ఉన్నారు, అవునా? సో మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? ఓకే, సో 5 మార్బుల్స్, అవునా? 5 మార్బుల్స్ మనకు కావాల్సింది ఏంటి? ఓకే, సో ఒక్కొక్కరికి మనకి 5 మార్బుల్స్ కనుక ఇస్తే టోటల్ మార్బుల్స్ ఎంత? ఓకే, టోటల్ అవినాష్ దగ్గర ఎన్ని ఉంటాయి? 6 × 5 దట్ ఈక్వల్ టు 6 5s are 30. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో టెట్ లెవెల్లో మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? మీకు క్వశ్చన్ పేపర్ చూస్తే చాలా ఈజీగా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో దానికోసం మీకు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్, ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ 5 is 0 దెన్ ది నెంబర్ ఇస్. క్లియర్గా చూడండి, మన క్వశ్చన్ చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. ఏమంటున్నారో ఒక నెంబర్ని ఓకే 5తో మల్టిప్లై చేస్తే 0 వచ్చింది అంట. అయితే ఆ నెంబర్ ఏంటి అంటున్నాడు. ఎలా చెప్తాం? 0 × ఎనీథింగే కదా మనకి 0 వస్తుంది. 0 × ఎనీథింగ్ ఏంటి? 0 × ఎనీథింగ్ ఓకే ఈక్వల్ టు 0, అవునా? మనకి ఇక్కడ ఫైనల్ ఆన్సర్లో 0 రావాలంటే పక్కా ఇక్కడ మనకు 0 ఉంటేనే కదా మనకి 0 వచ్చేది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 0. దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడమని కొంతమంది టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, ఒకసారి క్వశ్చన్ చాలా క్లియర్గా చూడండి. ఓకే, సో ద వాల్యూ ఆఫ్ 3/7 ప్లస్ -6/11 ప్లస్ -8/21 ప్లస్ 5/22. ఈ క్వశ్చన్ని చాలామంది జనరల్గా ఎలా చేస్తారు అంటే ఎల్సిఎం చేస్తారు. 7, 11, 21, 22కి ఎల్సిఎం చేస్తే అదేంటంటే ఆన్సర్ అయితే వస్తుంది కానీ చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. మరి దీన్ని కొంచెం స్మార్ట్ వేలో మనం ఎలా చేయొచ్చో క్లియర్గా చూడండి. ఓకే, ఇక్కడ సో 11కి 22కి మధ్యలో రిలేషన్ ఏంటి? 11 2s are 22 కదా, అంటే ఈ 22ని నేను 11 × 2 అని రాయొచ్చు. నెక్స్ట్ 21కి 7కి మధ్యలో రిలేషన్ ఏంటి? 7 3s are 21, అవునా? సో క్లియర్గా చూడండి మనం క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తున్నామో. 3/7 ప్లస్ -6/11 ఓకే ప్లస్ క్లియర్గా చూడండి -8/21 నేను ఎలా రాస్తున్నాను? ఓకే మైనస్ ఓకే సో 1/7 × 8/3 ఓకే క్లియర్గా చూడండి -1/7 × 8/3 క్లియర్గా చూడండి 7 3s are 21 -1 × 8 -8 ఓకే నెక్స్ట్ ప్లస్ 5/22ని కూడా ఎలా రాస్తున్నాను? 1/11 × 5/2 ఓకే సో 5/22 వచ్చింది. ఇలా ఎందుకు చేశానంటే క్లియర్గా చూడండి, ఇక్కడ 7 ఫ్యాక్టర్స్ ఈ రెండిట్లో ఉన్నాయి, అవునా? 7 అనేది డినామినేటర్లో రెండిట్లో కామన్ ఉన్నాయి కాబట్టి నేను 1/7 కామన్ తీస్తున్నాను. ఈ రెండిట్లో నుంచి 1/7 కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది? 3 మైనస్ క్లియర్గా చూడండి 8/3 కదా, 3 - 8/3 ఓకే ప్లస్ నెక్స్ట్ చూడండి ఈ రెండిట్లో ఓకే నెక్స్ట్ ఈ రెండిట్లో మనకి 1/11 అనేది కామన్గా ఉంది, అవునా? సో నేను 1/11 అనేది ఈ రెండిట్లో నుంచి కామన్గా తీస్తే సో నాకు రిమైనింగ్ ఏంటి? ఇక్కడ మిగిలింది ఏంటి? -6 ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లస్ 5/2 -6 ప్లస్ 5/2 ఓకే సో క్లియర్గా చూడండి 1/7 × 3 3s are 9 9 - 8 అంటే 1 ఓకే సో 1/3 ప్లస్ క్లియర్గా చూడండి 1/11 × ఓకే -12 ప్లస్ 5 అంటే -7/2 ఓకే సో క్లియర్గా చూడండి ఇక్కడతో మనం ప్రాసెస్ స్టాప్ చేయొచ్చు, ఇంకా కంప్లీట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే చూడండి ఇక్కడ మనకు 21 వస్తుంది, ఇక్కడ 22 వస్తుంది, అవునా? డినామినేటర్ మాత్రమే చూడండి 21 మైనస్ క్లియర్గా చూడండి మీరు కావాలంటే 1/21 -
7/22 కదా, మనం ఇక్కడతో ప్రాసెస్ అనేది స్టాప్ చేయొచ్చు ఈ స్టెప్తో. కాకపోతే కొంతమందికి అర్థం అవ్వదు కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. నాకు ఎల్సిఎం ఏమొస్తుందంటే చూడండి, యూనిట్ ప్లేస్లో లాస్ట్లో ఏమొస్తుంది, 2 1s 2. యూనిట్ ప్లేస్లో 2 అంటే చూడండి, డినామినేటర్ అన్నీ కూడా మోస్ట్లీ మనకి 2నే ఉన్నాయి, అవునా. జస్ట్ 22 అయితే రాదు, ఎందుకంటే ఇంటూ 21 కూడా వస్తుంది కాబట్టి 100% ఆప్షన్ 1 అయితే రాంగ్. మిగతా వాటిలో చూడండి, ఇక్కడ చూడండి. సో 22 ఇంటూ -21 ఇంటూ 7, క్లియర్గా చూడండి. 21 ఇంటూ 7 అంటే మనకు చాలా బిగ్ వాల్యూ వస్తుంది, అవునా. సో అది కూడా నెగిటివ్లో వస్తుంది మనకి. పవర్ మిడిల్లో ఏముంది, నెగిటివ్లో రావాలి. హైయెస్ట్ వాల్యూ అనేది ఎక్కడ ఉంది, ఓన్లీ ఆప్షన్ 2కి మాత్రం ఉంది కాబట్టి సో ఏమి చేయకుండానే మన ఆన్సర్ ఏంటి, సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 2. జస్ట్ మనం ఈ స్టెప్ వరకు మాత్రం, ఈ 3 స్టెప్స్ మాత్రమే మనం సాల్వ్ చేస్తాం, మిగతా చేయాల్సిన పని లేదు. ఓకే, సో ఈ రకంగా మనం క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు నార్మల్ మెథడ్లో కూడా చేయొచ్చు, కావాలంటే ఒకసారి నార్మల్ మెథడ్లో ట్రై చేసి చూడండి, మీకు టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, -125/462. ఓకే, నెక్స్ట్. సో చూడండి, మీకు ఎగ్జామ్లో ఇది డైరెక్ట్ నేను క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషనే కాబట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అనేది. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ద ఆర్గనైజర్స్ ఆఫ్ అన్ ఎస్ఏ కాంపిటీషన్ డిసైడెడ్ దట్ the winner in the competition get a prize of 100 rupees and a participant who does not win gets a prize of 25 rupees. The total prize money distributed as 3000 rupees. క్లియర్గా చూడండి, మనకి కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళు ఉంటారు, విన్ కాని వాళ్ళు ఉంటారు కదా. సో విన్నర్స్కి ఏమో మనకి 100 రూపీస్ ఇస్తున్నారు, విన్ కాని వాళ్ళకి 25, అవునా. నేను విన్నర్స్నేమో ఎక్స్ అనుకుంటున్నాను, విన్ కాని వాళ్ళు అంటే ఎవరు, లూజరే కదా, లూజర్ని వై అనుకుంటున్నాను, అవునా. సో విన్నర్స్కి ఎంత ఇస్తున్నారు అమౌంట్, 100 కదా, సో 100x ప్లస్ విన్ కాని వాళ్ళు అంటే లూజర్సే కదా, లూజర్స్కి ఎంత 25 రూపీస్, అవునా, 25y. మొత్తం కలిపి అమౌంట్ ఎంత అంటున్నారు, 3000 రూపీస్. ఓకే, ఓకే, విన్ అయిన వాళ్ళకి కాని వాళ్ళకి మనం మనీ కనుక డిస్ట్రిబ్యూట్ చేస్తే 3000 రూపీస్ అమౌంట్ని ఇస్తున్నాం. నెక్స్ట్, సో ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఈస్ 63, ఓకే, దెన్ ది నెంబర్ ఆఫ్ విన్నర్స్. మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అవునా. అసలు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది, 63 అంటే ఏంటి, విన్నర్స్ ప్లస్ లూజర్స్ వీళ్ళే కదా, మొత్తం కలిపి మనకు 63 వస్తుంది. దట్ ఈస్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు హౌ మచ్, 63. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ, అవునా. క్లియర్గా చూడండి, నేను ఈ స్టెప్ని ఇంకొంచెం ఈజీగా సింప్లిఫై చేస్తున్నాను. ఓకే, ఈ 63 అనేది నేను తర్వాత రాస్తున్నాను చూడండి, ఈ లాస్ట్ స్టెప్ అనేది నేను తర్వాత రాస్తున్నాను. ఒకసారి క్లియర్గా చూడండి, దీన్ని మనం సింప్లిఫై చేయొచ్చు కదా, ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది. ఓకే, సో 25 1s 25 4s. ఓకే, నెక్స్ట్ 25 4s 100 కదా, జనరల్గా 4 × 30 అంటే 120, అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ 4x ప్లస్ వై ఈక్వల్ టు 120. ఓకే, ఇది జస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చింది. ఓకే, మనకేమి ఇచ్చాడు, టోటల్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ 63 అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 63, అవునా. సో చూడండి, జస్ట్ మనం సింప్లిఫికేషన్ చేయడం, ఈ రెండు సబ్ట్రాక్ట్ 3x ఈక్వల్ టు హౌ మచ్, 57, అవునా. సో 3 1s 3 19s. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఈక్వల్ టు 19, దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఓకే, మీరు క్లియర్గా చూడండి, మీకు టెట్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది చాలా ఈజీ క్వశ్చన్, మిగతా క్వశ్చన్స్ పోలిస్తే చాలా ఈజీ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ 5³ - 3³ 5³ అంటే ఏంటి, 125. ఓకే, 3³ అంటే 27. ఓకే, యూనిట్ ప్లేస్లో ఎలాగో 8 వస్తుందని మనకు తెలుసు, అవునా. యూనిట్ ప్లేస్లో 8 వస్తుంది, 128 ఏదా, క్లియర్గా చూడండి, ఇక్కడ క్లియర్గా చూడండి, యూనిట్ ప్లేస్లో 8 ఉన్న ఆప్షన్స్ ఓన్లీ 2 3నే. మనం ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను సబ్ట్రాక్షనే చేస్తాను అనడం కంటే కూడా జస్ట్ మనం అనాలిసిస్ ద్వారా వెళ్ళిపోవచ్చు, అవునా. సో 125 - 27 కదా, యూనిట్ ప్లేస్లో 8 వచ్చే ఆప్షన్స్ 2. ఇది 125 నుంచి మనం 27 సబ్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు జస్ట్ 128 ఎలా వస్తుంది, రాదు కదా, మిగిలింది ఏంటి, ఓన్లీ ఆప్షన్ 2. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ రాంగ్, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఓకే, రేషియోస్కి సంబంధించిన క్వశ్చన్ చూడండి. రేషియోస్ టాపిక్ నుంచి మన క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి. 24 girls and 16 boys went for a picnic. The ratio of number of girls to number of boys. చాలా ఈజీ క్వశ్చన్ కదా, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, గర్ల్స్ టు బాయ్స్ రేషియో అంటే 24:16, అవునా. 8 2s 8 3s 3:2. దట్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో చాలా ఈజీ క్వశ్చన్. సో కొన్ని క్వశ్చన్స్ మనకు డైరెక్ట్ వస్తూ ఉంటాయి, కొన్ని కొంచెం లెందీగా ఉంటాయి. ఓకే,
సో ఇలాంటి క్వశ్చన్స్ అయినా మనం చాలా ఫాస్ట్గా చేయగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో కన్వర్ట్ 5/4 ఇంటూ పర్సంటేజెస్ పైన మీకు క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి సో మీరు పర్సంటేజ్ అనేది కొంచెం ఎక్కువ చూసుకోండి. ఓకే, సో 5/4ని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి. ఎలా? 4 1s 4 25s 25 5s how much? 125. That is option 4 is the right answer. Okay, what is the right answer? Option 4. Okay, next ఈ క్వశ్చన్ క్లియర్గా చూడండి. మీకు సేల్స్ టాపిక్స్ అనేది ఉంది, దాని నుంచి మీకు క్వశ్చన్స్ ఏ లెవెల్లో అడుగుతున్నాడో ఒకసారి క్లియర్గా చూడండి. ఓకే, సో ద కాస్ట్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ ఏ రోలర్ స్కేట్స్ at the shop was 450 rupees. The sales tax charge was 5%. Then find the bill amount. క్లియర్గా చూడండి. సో నార్మల్గా ట్యాక్స్ వేయక ముందుకు కాస్ట్ ఎంత? 450. అయితే 5% ట్యాక్స్ ఇస్తే అమౌంట్ ఎంత అవుతుంది అని అడిగాడు. ఓకే, సో క్లియర్గా చూడండి. సో మనకేంటి 5% అంటున్నాం కదా, జనరల్గా 5% అంటే ఏంటి? 100. ఓకే, లేదు అంటే చాలా క్లియర్గా చూడండి. 450 కదా, 450 అంటే 100 పార్ట్స్ కనుక 450 అయితే ట్యాక్స్ అంటే ఇంక్రీజ్ అవుతుంది కదా. సో 105 పార్ట్స్ ఎంత? అంతే, డైరెక్ట్ క్వశ్చన్. 0 0. ఓకే ఓకే 10 పార్ట్స్ కనుక మనకి 45 అయితే ఓకే 10 2s 10 21s. ఓకే, సో క్లియర్గా చూడండి. మనకి ఏంటి? సో 21 ఇంటూ ఓకే 45/2 అవునా? సో క్లియర్గా చూడండి. 2 1s 2 10.5s అవునా? సో 45 ఇలా క్యాలిక్యులేషన్ ఈజీగా ఎలా చేయొచ్చు? 10.5ని 10 + 1/2 అని రాయొచ్చు కదా, ఎందుకంటే 0.5 అంటే 1/2 కాబట్టి 45 10s 450 ప్లస్ 45/2 అంటే ఎంత మనకి? 22.5. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 472.5. దట్ ఈస్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో చూసారు కదండి. సో మనం క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా క్లియర్గా ఎలా డిస్కస్ చేసాము. సో ఎవరైనా సరే ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ మీరు కనుక ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే సో అలాగే రికార్డింగ్ వీడియోస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.